ఇలా ఉన్న కుట్టుడాకుని తీసుకుని ఇలా సమానంగా 4 వచ్చేటట్లు చూసుకోవాలి. చూసారు కదా, ఇలా తీసుకుని పిన్నులు కొట్టుకోవాలి. చూసారు కదా, ఇలా కొట్టుకుని ఇలాంటిది ఒకటి తీసుకుని చూసారు కదా, ఇలా రౌండ్గా సర్కిల్గా మొత్తం అన్నీ ఇలా 2 చెట్లు జడకి కత్తిరించుకోవాలి. హలో, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్ చైత్రిక క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి మేకింగ్ ఆఫ్ పూల జడ. ఇవైతే ఏ సూపర్ మార్కెట్లోనైనా చిన్న చిన్న షాప్స్లో కూడా లభిస్తాయండి. వీటిని కుట్టుడాకులు అంటారు. వీటిని తెచ్చుకొని ఇలా రౌండ్గా షేప్లో కట్ చేసుకోవాలి. ఇవి జడకి మెయిన్ ఇంపార్టెంట్. అలాగే రోజ్ పెటల్స్, నందివర్ధనాలు, ఇంకా ఒక సూది దారం, ఇలాంటి చిప్స్, సూది దారం, ఈ ఇంగ్రీడియంట్స్ ఉండాలి జడ చేయడానికి. ఇప్పుడు జడ ఎలా చేస్తానో మీరు చూడండి. ఓకే, 2 రోజ్ పెటల్స్ తీసుకుని ఇలా అని ఇలా బ్యాక్ చేయాలి. మీరు ఉంది కదా, దీన్ని ఇలా పెట్టి సూది దారంతో ఇలా చేయాలి. రోజ్ పెటల్స్ అన్నీ కూడా సేమ్ ఇలాగే తీసుకోవాలి. ఈచ్ 2 తీసుకోవాలి. 1, 2. చూడండి గాయస్, సేమ్ అన్నీ కూడా ఈ చుట్టూ విధంగా నేను చూపిస్తున్నాను. కుడివైపుకి ఎడం వైపుకి ఇలా చేయాలి, పౌల్ చేయాలి. ఓకేనా? చూసారు కదండి, అన్ని పెటల్స్లో కూడా ఇలా రౌండ్గా ఒక ఫ్లవర్ మాదిరి వీటిని కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ నందివర్ధనాలు ఉన్నాయి కదా, ఈ నందివర్ధనాన్ని ఇలా దీన్ని సకానికి కట్ చేసుకుని ఫ్లవర్కి ఇలా యాడ్ చేసుకుంటూ వద్దాం. ఓకేనా? చూసారు కదండి, నందివర్ధనం ఎలా ఉంది కదా, దీన్ని ఇక్కడికి సకాన్ వరకు వచ్చేలాగా ఫ్లవర్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన ఫ్లవర్ని ఇప్పుడు ఏ విధంగా యాడ్ చేస్తానో చూడండి. ఇలా పెట్టుకుంటూ ప్రతి ఫ్లవర్ కూడా వచ్చేలాగా కుట్టాలి. ఇలా ఒకటి రౌండ్గా వచ్చేటట్లు ఇదిగో ఈ మాదిరి రౌండ్గా ఒక ఫ్లవర్ వచ్చేలా కుట్టాలి. అన్నీ కూడా మన జడకి ఎన్ని అయితే సరిపోతాయో, ఒక్కొక్కరికి 8 సరిపోతాయి, ఒక్కొక్కరికి 10 సరిపోతాయి. హెయిర్ని బట్టి మనకి ఎన్ని కావాలితే అన్ని ఈ విధంగా కుట్టుకోవచ్చు. మ్యాక్సిమం ఎవరి హెయిర్కైనా సరే 8, 9 అంతకు మించి ఎవరికి ఇంకెక్కువ పట్టవండి. చూసారు కదా, ఇలా రౌండ్గా నందివర్ధనాలు కూడా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ చిప్ బటన్ కూడా మధ్యలో ఇలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని నీడిల్ని కుట్టాలి.
కొంచెం అక్కడ థ్రెడ్ ఉంచుకుని ఇలా కట్ చేయాలి. చూసారు కదా, సేమ్ మనకి ఎలా కావాలితే అలాగే సేమ్ అన్నీ కూడా 8 అయితే 8, 10 అయితే 10 ఇలాగే రౌండ్గా కుట్టుకోవాలి. వెనకాలలాగా జడికి కట్టుకోవడానికి వీలుగా 2 థ్రెడ్లు కూడా అటాచ్ చేసుకుని ఉంచుకోవాలండి. చూసారు కదండి, ఇవి ఏ విధంగా చేసుకున్నానో అలాగే సేమ్ 8 కూడా ఇదే మోడల్ చేసుకున్నాను. ఎందుకంటే జడకి మ్యాక్సిమం 8 లేదా 10, అంతకన్నా ఎక్కువ అయితే బాగోదు. మనకి ఏ ప్యాటర్న్ కావాలితే ఆ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా.